ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టమాటా ముక్కలు ఇలా విధంగా కట్ చేసుకొని చింతపండు, పచ్చిమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ స్పూను మీకు సరిపడా నూనె వేసుకొని ఇలా పచ్చిమిర్చిని మగ్గనివ్వాలి. అలా మగ్గిపోయిన తర్వాత టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం రాళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట టమాటా చట్నీ. ఇలా మధ్య మధ్యలో కొంచెం ఇలా తిప్పుకుంటా ఉండాలన్నమాట. కాకపోతే కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. తొందరగా కొంచెం మగ్గిపోవాలనుకుంటే కొంచెం ప్లేట్ మూత వేసుకొని అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళి లెమన్ చెట్టు ఉంటే అక్కడ కాయలు కోసుకొచ్చింది. ఫైనల్గా అయితే ఇలా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ గిన్నెలోనే టమాటా ముక్కలు వేసుకొని కొంచెం దానిలోనే కొంచెం చింతపండు వేసుకుంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీకు తగినంత వేసుకోండి. మీ ఉప్పుకు సరిపడా మీ టేస్ట్ ఎంత అయితే తింటారో అంత ఉప్పు వేసుకోండి. నేను మాకు సరిపడా వేసుకున్నాను. టమాటాలు మగ్గుతున్న లోపు నేను రోల్ శుభ్రం చేసుకుంటున్నానండి. నీట్గా చక్కగా కడుక్కొని ఆ చట్నీ నేను రోట్లో చేద్దామనుకుంటున్నాను. ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా మగ్గాలి. అప్పుడు చట్నీ టేస్ట్ వస్తుంది అన్నమాట, టమాటా చట్నీ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎలా అయితే టమాటా కూడా ఇలా ఉడికిన తర్వాత దించేసుకొని రోట్లోకి దంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోడ్ దగ్గర తీసుకొచ్చుకొని రోట్లో ఇలా ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే అవి నలగాలి కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా దంచుకొని మొత్తం ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి టమాటో ముక్కలు వేసుకోవాలి. ఫైనల్గా అయితే జీలకర్ర, ఉల్లిపాయ వేసుకొని ఇలా దంచేసుకుని తీసుకుంటే చట్నీ రెడీ, టమాటా చట్నీ.